నమస్తే. వెల్కమ్ టు వేదా టీవీ. ప్రస్తుతం నేనైతే అంజయ్ నగర్లో అయితే ఉన్నాను. సో ఇక్కడ ఏంటిది అని అంటే 7 అంతస్తుల భవనం ఒకటైతే కుప్పకూలడం జరిగింది. సో అది 50 గజాల్లో ఉండడము అనేది ఫస్ట్ థింగ్. 50 గజాలలో 7 అంతస్తుల భవనం ఎలా కట్టారు, పర్మిషన్ జిహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఎలా ఇచ్చారు అనేది ఒకటైతే. ఇంకొకటి ఏంటిది అని అంటే మాత్రం ఈ 7 అంతస్తులు కట్టారు కదా. సో 7 అంతస్తులు కడితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, పరిస్థితి ఏంటి అసలు అనేదైతే మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడంతా కూడా చూడండి, స్థానిక ఎమ్మెల్యేలు కానివ్వండి, తర్వాత అందరూ ఎన్డీఆర్ఎఫ్ కానీ బృందం కానివ్వండి, అందరూ కూడా ఇక్కడికి రావడం అనేది అయితే జరిగింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా ఒకటే అంటున్నారు, అసలు పర్మిషన్ ఎవరిచ్చారు ఏంటో కూడా మాకు తెలియదు, అసలు ఎలా ఇచ్చారు అని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు అయితే మాట్లాడడం అనేది జరుగుతుంది. సో చూద్దాము, అసలు ఇక్కడ స్థానికులను అయితే మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము స్థానికులతోటి. చెప్పండి అమ్మా, ఏంటి అసలు ఏ టైంకి మీకు శబ్దాలు వచ్చాయి? 1 గంటకి లంచ్ చేస్తాను అని చెప్పేసి సర్దుకుంటున్నాను నేను. వంటకాయలో ఉండేసరికి బాగా భూకంపం లాగా అనిపించింది, ఒళ్ళంతా కదిలింది బాగా. ఏంటోనని చెప్పేసి గబగబా కిందకు వచ్చాము మేము. కిందకు వచ్చేసరికి ఇది పడిపోతుంది శబ్దాలకి. మా బిల్డింగ్ కూడా పడిపోయిందని మేము అనుకున్నాం అయితే, ఎందుకంటే పైన ఉన్నాం కదా, మాది 5th ఫ్లోర్. మా ఎదురుగుండా ఇల్లు అయితే సగం కూలిపోయింది. మా ఎదురుగుండా ఉంటుంది, మేము అటు సి బ్లాక్లోనూ ఉంటాము. వెనకాల 54C అయితే 52 అనమాట. మొత్తం కిందంతా ఒక రూమ్ పడిపోయింది, ఒక మన వంటగది మొత్తం కూలిపోయింది. పైన అంతా నీళ్లు కూడా వచ్చేసేసి ఇల్లంతా నీళ్ళు వచ్చేసేసి అంతా వాటర్ వచ్చేసింది. సో అమ్మ, ఎప్పుడైనా మీరు ఆ పక్కనే కదా, అంటే మీ బ్లాక్లో నుంచి, అంటే మీ అపార్ట్మెంట్లో నుంచి అటు వెళ్ళాల్సి వస్తుందా, లేకపోతే దాని ఎంట్రన్స్ ఎటు ఉండేది? మధ్యలో ఉంటుంది, ఎంట్రన్స్ సంబంధం ఉండదు. మేము ఇక్కడ వాక్ చేస్తుంటాం కదా, ఇల్లు ఒకదానికి ఒకటి ఆనుకుని కట్టారు. అవి హాస్టల్ బిల్డింగ్స్ అవేంటో. సో మీరు ఎప్పుడైనా అడిగారా, అంటే ఏంటి ఎందుకు అని చెప్పి అనుకొని కట్టించారని ఎప్పుడైనా అట్లా? ఎప్పుడు లేదు, అసలు ఏమి లేదు. అంత చాలా బాగుంటుంది మెయింటెనెన్స్, కానీ ఇదంతా బాగుంటుంది. ఇక్కడది వెనకాల వచ్చింది మనకి తెలియదు కదా, వెనకాల వల్లనే మనకి ఇట్లా అయింది. సో వెనకాల వీళ్ళు సరిగ్గా కట్టలేదు కాబట్టి మనకి ఇట్లా అవ్వచ్చు. అంటే 50 గజాలలోనే 7 అంతస్తులు ఆలోచించాల్సిందే. దాని వెనకాల కూడా కుంగిపోయింది. మమ్మల్ని ఖాళీ చేసేయమంటున్నారు అంతా. ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయమని మొత్తం సామాన్లు వేసుకుని కాళ్ళలో పెట్టుకున్నాం మేము ఇప్పుడు. అంటే భయం అయిందా? ఇప్పుడు కూడా భయంగానే ఉంది. ఆ భయం ఇప్పుడు కూడా భయం వేస్తుంది. నష్టానికి వీళ్ళ బాధ్యత ఎవరు వహిస్తారో మరి. మా అపార్ట్మెంట్లో వాళ్ళు ఆ లైన్ మొత్తం పోయింది, చాలా మంది మొత్తం పోయింది. అంటే ఆల్మోస్ట్ దెబ్బతిన్నాయి బాగా. హాస్పిటల్కి తీసుకెళ్లారా? ఒక ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు, కాకపోతే సేఫ్, పర్వాలేదు, బాగానే ఉన్నారు, కానీ దెబ్బలు తగిలినాయి. కానీ ఆర్థికంగా అయితే చాలా దెబ్బ ఉంది. ఇప్పటికైనా సి బ్లాక్ ఏమైనా స్ట్రక్చరల్ డ్యామేజ్ బాగా జరిగింది సి బ్లాక్లో. సో ఇంతకు ముందు కాంపన్సేషన్ కంపల్సరీగా వాళ్ళు ఇవ్వాల్సిందే. సో మీరు ఇందాక పక్క బ్లాక్ అన్నారు కదా, సో ఆ పక్కన యాక్చువల్గా ఏముంటుంది అంటే మనం చూస్తుంటే ప్లే గ్రౌండ్ ఉంటుంది, పిల్లలు ఆడుకుంటుంటారు. లక్కీగా ఇవాళ పిల్లలు ఎవరు లేరు ఆ టైంలో అక్కడ, లేకపోతే ఎప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ 7 అంతస్తుల బిల్డింగ్ ఎట్లుండే ఏంటి ఇంతకు ముందు? అది మొత్తం 7 అంతస్తుల బిల్డింగు, 40 గజాలల్లో 7 అంతస్తుల బిల్డింగు కట్టిరు. అసలు అది ఇంకా ఎంత వేస్ట్ అనుకోవాలి. అందులో మొత్తం సిమెంట్ కూడా లేదు, ఉట్టి డస్ట్ తోటి కట్టిరు. అది డస్ట్ తోటి కట్టి ఇట్లా జనాలని పాడు చేస్తున్నారు, చంపేస్తున్నారు. వాళ్ళ రెంట్లు ఎక్కువ వస్తున్నాయని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారు అంతే. ఇవన్నీ ఒకరిని చూసి ఒకరు ఈ బిల్డింగ్లు కట్టి రెంట్లో చూసి 5 నిమిషాలు ఆమె పని చేసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి ఆమె కిందికి దిగి ఇట్లా చూస్తూనే ఉంది, ఆ బిల్డింగ్ పడిపోయింది. ఓకే, ఆ బిల్డింగ్లో ఎవరైనా ఉంటున్నారా ఏంటి మరి? ఎవరు లేరు, అది కొత్త బిల్డింగ్ ఇప్పుడే కడుతున్నారు. యువతల బిల్డింగ్లో ఫ్యామిలీస్ ఉన్నాయి, కట్టే బిల్డింగ్లో ఎవరు లేరు, పని వాళ్ళు మాత్రమే ఎవరు ఉన్నారో తెలియదు. అందులో ఇంకా ఇంట్లో యువతలో మాత్రం ఫ్యామిలీస్ మొత్తం. ఓకే, సో యువతల మాత్రం మొత్తం ఫ్యామిలీస్ ఉంటారు. లోపల పనిచేసేటోళ్ళు మాత్రం ఎవరు ఉన్నారో ఎవరికి తెలియదు. ఆ మూలకున్నాం మేము. లంచ్ టైం అయింది, తిందాం అన్నట్టు వచ్చి వాష్రూమ్కి వచ్చి చేతులు కడుకుంటున్నాము. ఆడికి పోయినాము, అది దన్నుమని పడిపోయింది. అయినా ఏం లేదు, మేము అక్కడ పైకి ఏం చూడలేదు. మేము మామూలుగా పని చేసి అక్కడ ఉంటాం కొంచెంసేపు. 5 నిమిషాలు అక్కడ తినక ముందే 5 నిమిషాలు అక్కడ నిలబడితే ఇక వచ్చి చేయగడుకుంటాం. చేయగడుకున్నాక లోపల అది కూలిపోయింది. ఇక అంతే. ఇంకెవ్వరు లేరమ్మ ఇక్కడ. అందరూ పిల్లలు కూడా ఆడుకున్నారు. పిల్లల్ని ఇక్కడ తోలిచ్చినాం. పిల్లల్ని ఇక్కడ వెళ్ళండి అమ్మని వాళ్ళని తోలిచ్చి మేము ఇక్కడ వచ్చేసినాం. అది కూలిపోయింది. ఇక ఓకే, అప్పుడే కూలిపోయింది.
అంటే ఏంటి పరిస్థితి మరి మీరు ఇంతకుముందు అందులో ఎవరైనా మనుషులు అలా ఎవరైనా ఉండేటోళ్ళ అక్కడ పని చేస్తుర్రమ్మా, లేబర్ పని చేస్తుర్రు అక్కడ. పని చేస్తుర్రు అక్కడ. పని చేస్తుర్రు కానీ ఇక మేము అక్కడ ఊడుస్తుంటాం కదా, ఆ పేపర్లో ఏందన్నా ఇట్లేసారంటే మేము ఇక పాములే అక్క అది అని వాళ్ళనేవారు అంతే ఇక. అమ్మా ఇంక అంతేనమ్మా. 5 నిమిషాలు మిస్ అయ్యామమ్మ మేము. 5 నిమిషాలు లేకపోతే మేము కూడా అయిపోదాం. మేము వచ్చి చేతులు కడుక్కుని అక్కడ నించున్నాము. మా సార్ ఏంటో సౌండ్ వచ్చింది అన్నారు, సూపర్వైజర్ సార్. ఆయన గబగబా పరిగెట్టుకుని వచ్చేసరికి ఒకటే పొగలాగా అసలు మనిషి కనపడటంగా అయిపోయింది. ఏంటి సారే కూడా వెళ్ళాడు, ఈయన కూడా కనపడతలేదు. మేము అప్పుడు గబగబా పరిగెట్టుకునేసరికి అప్పటికే కూలిపోయింది. మరి పైన ఎట్లుంది ఏంటి పరిస్థితి? ఎవరికైనా ఏమైనా దెబ్బలు తాకినాయా? పైన 4వ ఫ్లోర్లో సార్కి ఒక ఆయనకి మాత్రం దెబ్బలు తగిలినాయండి. అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. మరి అందులో ఎంతమంది ఉన్నారో తెలియదమ్మా. పని జరుగుతుంది కదా, చెప్పలేము. కూలి మనుషులు వాళ్ళు ఉంటారు కదా. అయితే అది కొత్త బిల్డింగ్ పాత బిల్డింగ్ ఎప్పటి నుంచి? కొత్తదమ్మా, కడుతున్నారండి. 8 నెలలు 9 నెలల నుంచో స్టార్ట్ అయింది అది కన్స్ట్రక్షన్. 7-8 నెలల నుంచి అయితే కడుతున్నారు. సంవత్సరం లోపల ఇక మొదలైంది అది పని. ఓకే, అప్పటి నుంచి ఆ బిల్డింగ్ అట్లానే ఉంది. అట్లానే బిల్డింగ్ లోకి పోవాలి రావాలంటే అటు నుంచి ఉంది. అట్నుంచండి, అట్నుంచి. ఇది మా బిల్డింగ్కి సంబంధించి ప్రహారీ గోడ ఉంటుంది, మా కాళ్ళకి సంబంధం ఉండదు. అట్నుంచే వెళ్ళాలండి ఆ బిల్డింగ్కి వెళ్ళాలంటే. ఓకే, సరే. దీని పేరు చట్టపరమైన చర్య తీసుకోవాలి. అధికారులు నిర్లక్ష్యంగా వివరించిన కారణంగా ప్రజలు చనిపోయిన వాళ్ళకు కూడా న్యాయం జరగాలి. సో చెప్పండి అసలు ఏంటి దీని మీద ఇంతకుముందు గతంలో మీరు ఏమైనా కంప్లైంట్స్ ఇవ్వడాలు ఏమైనా జరిగాయి? గతంలో సిద్దినగర్లో 50 గజాల బిల్డింగ్ ఒరిగిపోయినప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎన్నోసార్లు మేము కంప్లైంట్ ఇచ్చినాం. గతంలో సిచ్యువేషన్ జరిగింది. గతంలో కూడా సిచ్యువేషన్ జరిగినాక అడావుడిగా వచ్చి కన్స్ట్రక్షన్ చేసిన 20 బిల్డింగ్లు సీజింగ్ చేశారు. సీజింగ్ చేసిన తర్వాత చర్యలే తీసుకోలేదు. సీజింగ్ చేసి మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? సీజింగ్ ఉన్నా కానీ పని అట్లనే కంటిన్యూ చేశారు. 8 ఫ్లోర్ సిద్దినగర్లో ఈ సంఘటన జరిగి సిద్దినగర్లో జరిగింది. మళ్ళీ మొన్న పోయిన మంత్ 6వ నెల కూడా సిఎంసీలో ఇచ్చినాను. కమిషనర్ మేడం కూడా ఇచ్చినాను. సంబంధించి కమిషనర్ మేడంకి ఇచ్చినాను. ప్రధాన పత్రికలలో కూడా ఇచ్చినాను. నేను డివిజన్ బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ ఎస్సీ మోర్చా. ఆల్రెడీ మా పార్టీ వాళ్ళకు కూడా చెప్పాము, ఇట్లా అక్రమ నిర్మాణాలు చేస్తారు సార్. మరి ఏంది విధంగా పార్కింగ్ లేదు, ఏం లేదు, బండి పెట్టని కూడా ఇబ్బంది అవుతుంది. 8 ఫ్లోర్లు G+1 ఉంటే 8 ఫ్లోర్లు ఏ విధంగా కడతారు? ఇది చిన్న స్లమ్ బస్. ఇది చిన్న స్లమ్లో 8 ఫ్లోర్లు ఎట్లా కడతారు? ఈ పర్మిషన్ పూర్తి వివరణ. ప్రజావాణి పేరుకే ప్రజావాణి పెట్టింది కానీ ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే ఎక్నాలజ్మెంట్ ఇస్తారు. ఫోన్ చేస్తే టౌన్ ప్లానింగ్ అధికారులు రెస్పాన్స్ చేయరు. జనరల్ కమిషనర్ కానీ కలిస్తే చూశారు, సిగ్నేచర్ పెట్టారు, పేపర్లో కూడా ఇచ్చారు రిపోర్ట్. పేపర్ వాళ్ళు కూడా ప్రధాన పత్రికలు అన్ని పత్రికల్లో చర్యలు తీసుకోవాలని రాసినా కానీ చర్యలే లేవు అసలు. అధికారుల నిర్లక్ష్యం అంటున్నారు. ఇది టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమే. అధికారులు వచ్చి మనం కంప్లైంట్ ఇచ్చినాక అధికారులు వచ్చి ఎన్ని ఫ్లోర్లు వేసిరు, ఎట్లా కడుతురు అనే నాణ్యత ఉన్నదా లేదా మరి అని తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండానే వాళ్ళకి పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు? లంచాలు తీసుకుంటారు, పర్మిషన్గా 8 ఫ్లోర్లు 9 ఫ్లోర్లు కడుతురు. ఒక్కొక్క 8 ఫ్లోర్లు 6-7 నెలలనే 5-6 ఫ్లోర్లు 8 ఫ్లోర్లు కడుతురు. ఆ నాణ్యత ఏడు ఉంటుంది? దాని బలం ఎక్కడ ఉంటుంది? ఈ విధంగా జరుగుతుంది. ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాను. గతంలో కూడా ఫిర్యాదు చేస్తే ఒరిగిపోయినాక 20 బిల్డింగ్ హడావుడిగా వచ్చి సీజింగ్ చేసి చేతులు దులుపుకొని సీజింగ్ బోర్డులు తీసేసారు. మరి ఇప్పుడు ఈ విధంగా అప్పుడు ప్రాణ నష్టం జరగలేదు, ఇప్పుడు ప్రాణ నష్టం జరిగింది. దీని పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ కమిషనర్ గారిది, మరి టౌన్ ప్లానింగ్ అధికారులదే. నిర్లక్ష్యంగా వివరించి పర్మిషన్ ఇవ్వలేని కారణంగానే పర్మిషన్ ఏ విధంగా ఇవ్వాలి? G+2 G+3 వరకే ఉండాలి. 8 ఫ్లోర్ పర్మిషన్ ఏ విధంగా ఇస్తారు? దాని పేరు మాకు చేయాలి. ఓకే, రైట్. దీని పక్కనే కూడా నాలా ఉంది అని అంటున్నారు. మరి అది కూడా ఒక రీజన్ అయ్యింది అని అంటున్నారు. నాలా ఉంది. యాక్చువల్లీ ఇది 50 గజాల స్థలమే కాదు, 33 గజాల స్థలంలో నాలా ఆక్రమించి 50 గజాల స్థలం కట్టారు. ఈ విషయము మీడియా వాళ్ళకి ఇప్పుడు 50 గజాలు అంటారు. టోటల్గా ఇది 33 గజాలే స్థలం. 33 గజాల స్థలాన్ని 50 గజాల స్థలం లెక్క సృష్టించి ఆక్రమించి కడుతురు. ఈ పేపర్లో ఇదన్నీ మొత్తం పేపర్లో కూడా ఇంత కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా ఇలా ఒరిగిందని కూడా రాసినాం. గతంలో కూడా ఈ సంఘటన జరిగింది. ఇప్పుడు పర్మిషన్ ఇవ్వద్దు, చర్యలు తీసుకోవాలని గతంలో మొన్ననే రీసెంట్గా 6వ నెల 15వ తారీఖు జనరల్ కమిషనర్ గారికి ఇచ్చింది. కమిషనర్ యాక్షన్ తీసుకుంటారని కమిషనర్ గారికి కూడా ఇచ్చింది. సో ఇది పరిస్థితి. ఇక్కడ మన స్థానికులు చెప్పింది విన్నారు కదా. సో ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో కంప్లైంట్లు ఇస్తున్నాం. ఇదే కాదు, ఈ ఏరియానే కాదు, వేరే ఏరియాలలో కూడా దీనికి సంబంధించినంత వరకు జిహెచ్ఎంసీ పరిధిలలో అందరితో మాట్లాడి కంప్లైంట్లు ఇవ్వడం కూడా జరిగింది అని చెప్పి కూడా అంటున్నారు. మరి ముఖ్యంగా ఇది 33 గజాలే
ఇది 33 కానీ అందులోనూ వాళ్ళు నాలాని ఆక్రమించి వాళ్ళు 50 వరకు చేసుకున్నారు అని చెప్పి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఇక్కడ స్థానికులు అయితే ఒకటేసారిగా భయపడ్డారు. మొత్తం కూడా ఎప్పుడైతే ఆ బిల్డింగ్ అంతా కూడా ఒకసారి పడిపోయిందో ఆ బిల్డింగ్ పడిపోయినప్పుడు మొత్తం కూడా ఆ సిమెంట్, ఆ డస్ట్ అనేది మొత్తం బయటికి వచ్చేసి ఏంటిది అని అంటే లైక్ ఎట్లా పొగలు మొత్తం కూడా తెల్లగా పొగలు రావడం అనేది, ఒక మనిషి కూడా కనిపించని అంత పొగ రావడం అనేది అయితే జరిగింది. మరి అందులో కూడా పనిచేస్తున్నారు, అది కూడా 8 నెలల నుంచి అందులో వర్క్ అనేది జరుగుతుంది. దాదాపుగా ఒక 7-8 నెలల నుంచి వర్క్ అనేది జరుగుతుంది. సో ఆ జరుగుతున్న టైంలలో ఇప్పుడు కూడా అందులో లోపల కొంతమంది అయితే పనిచేస్తున్నారు అని చెప్పి కూడా చెప్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు అనమాట, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎస్డిఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా దీని మీద అయితే వర్క్ అనేది చేయడం అనేది మనం చూస్తున్నాము. దానికి సంబంధించినంత వరకు కూడా అటు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కానివ్వండి, తర్వాత కార్పొరేటర్స్ కానివ్వండి అండ్ కమిషనర్స్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఏంటి పరిస్థితి అనేది అయితే వాళ్ళు అందరూ కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ అందులో దొరికిన వస్తువులన్నీ కూడా వాళ్ళు పక్కకి కలెక్ట్ చేస్తున్నారు అండ్ వెతుకుతున్నారు. డాగ్ స్క్వాడ్ని కూడా తీసుకొచ్చారు, ఇంకా ఎవరైనా ఉన్నారా ఏంటి కింద సో అని చెప్పి కూడా వాళ్ళైతే వెతుకుతున్నారు, చర్యలు అయితే తీసుకుంటున్నారు. సో చూస్తున్నాం కూడా మనము. సో ఏంటిది అని అంటే మాత్రం ఇది అధికారుల నిర్లక్ష్యము, ముఖ్యంగా ఓనర్లు ఏంటిదని రెంట్ రావాలని చెప్పి వాళ్ళు చేస్తున్న పనులు ఇలాంటివి. మరి ముఖ్యంగా అందుకే ఇక్కడ మొత్తానికి కూడా ఈరోజు ఇది జరిగింది. నెక్స్ట్ ఎక్కడ కూడా ఇలాంటిది జరగకుండా చర్యలు తీసుకోవాలి అధికారులు అని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది.